అన్న మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పాలంటే మాటలు ఉండవన్నా, మాటలు ఉండవు, చాలా ఉంటాయి. ఇంకా మాటలు చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు. నేను ఎంత పెద్ద ఫ్యాన్ అంటే నేను చిరంజీవి అభిమాని అన్న, అభిమాని కూడా అనడానికి కాదు కానీ డెవోటీ అంటాను, భక్తుని అన్న నేను చిరంజీవికి. మీరు ఎలాంటి ఇప్పుడు చిరంజీవి గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి కోకొల్లలు. సో రిలీజ్ గురించి ఒక మాట చెప్తాను. నేను అభిమానిగా మారిన సినిమా అన్న ఇది 2002లో మా నాన్న ఒక 10 రూపాయలు ఇచ్చి ఆగస్టు 15 రోజు నిక్కర్ వేసుకునే టైం అది. సో 2002 జూలైలో రిలీజ్ అయిన సినిమా 2002 ఆగస్టు 15 రోజు అక్కడ స్వీట్ తీసుకొని చాక్లెట్ తీసుకొని ఏకంగా పరుగు ఒక్కటే పరుగుతో భవానీ థియేటర్ అని ఉంటుందన్న మా ఆలగడ్డలో, అక్కడికి వెళ్ళానన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత అభిమానిగా మారడానికి ఒక సీన్ ఉందన్న. అది ఇంద్రా సినిమాలో మన ట్రాక్ పైన హెలికాప్టర్ దింపిన తర్వాత అక్కడ చిరంజీవి ఎంట్రీ ఇస్తాడు, కిందికి కాళ్ళతో దిగుతాడు కదా. ఆ కాళ్ళతో దిగేటప్పుడు ఆ హీరోజన్ ఒక రేంజ్లో తీసుకున్నా మైండ్లో నుంచి మొత్తం బాడీలో నరాలకు ఎక్కిందన్న హీరోయిజం అంటే ఏందనేది. సో చిరంజీవి అనేది హీరోయిజానికి నిలువెత్తు నిదర్శనం అన్న చిరంజీవి. సో నేను అభిమానిగా మారడానికి ఇంద్రా సినిమా కారణం అన్న. సో నేను ఎప్పుడంటే నా వయసు అప్పుడు 13, 12 ఉంటాయి. సో ఆ వయసులో నేను 7th క్లాస్ చదువుతున్న వయసులో నేను చిరంజీవి అభిమానిగా మారానండి. అప్పుడు మారిన గోల్డెన్ డేస్ నుంచి ఇప్పటి వరకు కూడా పద్మవిభూషణ్ డాక్టర్, ఇలాంటి డాక్టరేట్, పద్మభూషణ్లు ఇంకా ఎన్నో తీసుకోవాలి, ఇంకా ఎన్నో అవార్డులు తీసుకోవాలి. ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నెన్నో మరెన్నో జరుపుకోవాలన్న. ఒకటి కాదన్న, ఆయన 100 years అబోవ్ బతకాలి. సో ఎన్నో జరుపుకోవాలి. మనస్ఫూర్తిగా మా అన్న మెగాస్టార్ చిరంజీవికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్న. అంటే చిరంజీవి గారితో పాటు చాలా మంది ఇంకా స్టార్ హీరోలు ఉన్నారు, బాలకృష్ణ కావచ్చు, నాగార్జున, ఇలాంటి వాళ్ళందరితో పోలిస్తే సో చిరంజీవి గారికి వాళ్ళందరికీ డిఫరెన్స్ ఏంటి అన్న? డిఫరెన్స్ ఒకటే చెప్తానన్న. అన్న ఏఎన్ఆర్, కృష్ణంరాజు, సీనియర్ ఎన్టీఆర్ వీళ్ళ టైంలో ఏంటంటే సినిమాలు స్లో మూమెంట్స్, డ్యాన్సులు లేని, అంటే ఏదో మిస్ అయింది ప్రేక్షకులకు, ఆడియన్స్ ఏదో మిస్ అయింది. ఎలాంటి మిస్ అయిందంటే జస్ట్ ఊరికే కథలు వస్తున్నాయి, హీరో ఉన్నాడు, జస్ట్ ఉన్నాడు, నాగేశ్వరరావు ఉన్నాడు, నాగేశ్వరరావు ఉన్నాడు, సీనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, తర్వాత కృష్ణంరాజు ఉన్నాడు, ఆ తర్వాత నటులు శోభన్ బాబు వీళ్ళు అందరూ ఉన్నారు. సో నేనే ఏంటంటే ఈ సినిమాలలో కొంచెం ఏదో లోపించింది. చిరంజీవి వచ్చినాక తర్వాత కొంచెం డాన్స్ అంటే సినిమా రంగాన్ని పరిగెత్తించాడన్న. ఎలా పరిగెత్తించాడంటే ఒక రేసు గుర్రంలో తను ఎవరు ముందొస్తారనే ఆతృతతో ఎదురు చూసినట్టుగా చిరంజీవి తన సినిమాలతో సినీ రంగాన్ని పరిగెత్తించాడన్న. డాన్సుల్లో కానీ, స్టెప్లో కానీ, ఫైట్లలో కానీ ఈజ్ ద నెంబర్ 1 అన్న, ఈజ్ ద మెగాస్టార్. ఒక ఫైట్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఒక పెద్ద ఫైట్ మాస్టర్ ఆయన ఒక ఇంటర్వ్యూ చిరంజీవి గురించి చెప్పాడు. ఫైటు చేసేటప్పుడు ఈయనకే ఏమొచ్చిందంటే శక్తి లేదు. అయ్యో ఈ ఫైట్లో మీరు ఇలా ఉన్నారంటే అని చెప్పి ఆయనకే సలహా ఇచ్చి ఆ ఫైట్ను ఆయనే క్రియేట్ చేశాడు. అది గూండా అనే ఒక సినిమాలో. సో ట్రాక్ కింద వెళ్ళేటప్పుడు రియలిస్టిక్గా చేశాడండి. అప్పట్లో డూపులు లేవు, ఏం లేవు. చిన్న గూండా సినిమా కానీ తర్వాత రాను సినిమాలో కొన్ని రియలిస్టిక్గా చేశాడండి. సో ఈజ్ ద రియల్ హీరో అండ్ మెగాస్టార్. ఎప్పటికీ మా మెగాస్టారే అండి.